అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు 3-4 కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను ఇది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవంతి అంటారు, దాంట్లో ఉండడానికి వీళ్ళు అనర్హులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. పెడితే పెళ్లి కూడు, పెట్టకపోతే చావు దినం కూడా అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు. కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నా. లేదు తమ్ముడు, అది తప్పు, అది తప్పు. పోలీసు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వంశీ అనేవాడు చాలా పిరికోడు. నేను లోకేష్ బాబు గారిది గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా, ఒకసారి మీరు విజువల్స్ చూడండి. ఇతను బిల్డప్ ఎక్కువ, విషయం లేదు. అసలు ఇతనికి ఎందుకు 4 కార్లు ఎవడన్నా చెమదప్ప కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండి అమ్మా, ఎవడన్నా చెమదప్ప కొట్టాడా? 4 కార్లు ఎందుకు? షో రవి గారు ఫోటో పెట్టుకొని షో రవి గారు అని చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సమాజంలో చీడ పురుగు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి. వంశీ ఎక్కడన్నా కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు? పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నేను పరిటాల రవి సన్నిహితుడిని, లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాదులో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇతను పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు, ఏదో అది కొద్దిగా నాకు తెలియదు. హానికి ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆ ఆంజనేయులు ఏం చేశాడు? డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, లేదా వాళ్ళని నేనే చంపించా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు. ఈ కొడాలి నాని, వంశీ, పేరు నాని నిన్న వంశీ అనుచరులను అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకరింపు అంట గన్నవరం. దీంట్లో వీళ్ళేదో
స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు.